హలో ఫ్రెండ్స్, ఈరోజు 6 పీసుల లంగా గురించి తెలుసుకుందాము. కటింగు, స్టిచ్చింగు. ముందుగా మీకు పేపర్తో కటింగ్ చెప్తాను. చూడండి, ఇది 2 మీటర్స్ క్లాత్ అనుకోండి. మనం కొనేటప్పుడు ఆల్రెడీ ఈ విధంగా ఫోల్డింగ్తో వస్తుంది కదా, అవతల అంచులతోటి. అలాగే అనుకొని ఇట్లాగా ఫోల్డ్ చేసుకున్నాము. 2 మీటర్స్ క్లాత్ తీసుకోవాలి. దానికి వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్, మీకు కటింగ్ మాత్రమే చెప్తున్నాను. బెల్ట్కి ఎక్కడ తీసుకోవాలో మళ్ళీ క్లాత్లో చెప్తాను. నేను నిన్న చెప్పాను కదా 40 నడుము ప్లస్ 8 ఇంచెస్ పెంచాలని. అలాగా 48/8 వేసుకోవాలి. 8 పార్ట్స్ మనకు వచ్చేది 6 అయినా కానీ 8/8తోనే తీసుకోవాలి కొలతలు. అంటే 8 పార్ట్స్ వస్తుంది అనమాట. 8 అంటే మెజర్మెంటు అలా తీసుకోవాలి. ఇటు సైడ్ 4, అటు సైడ్ ఇప్పుడు 4 పొర ఉంది కదా, ఆ కటింగ్ చేస్తే 8 మెజర్మెంట్స్ వస్తాయి మనకి. నడుము కొలతని 8 భాగాలు చేసుకోవాలి, సరిపోతుంది. ఇటు సైడు 6 ఇంచు తీసుకున్నాను, అటు సైడ్ 6 ఇంచు తీసుకున్నాను ఆ పక్క నుంచి. ఇప్పుడు దాన్ని ఇలా టేప్తో గీసేసుకొని అది కట్ చేసేసేయాలి. ఆ జాయింట్ తీసేయాలి. జాయింట్ తీసేసిన తర్వాత ఈ మార్కింగ్ చేసింది కూడా కట్ చేసేసేయాలి. ఓకేనా? అవి 4 పార్ట్స్ అయ్యాయి చూడండి. జాయింట్ లేకుండా ఉంది కాబట్టి అక్కడ అంచు సైడ్ కదా 4 పార్ట్స్ అయ్యాయి. ఇక్కడ జాయింట్, ఇటువైపు జాయింట్ ఉంది కాబట్టి 2 పీసెస్ వచ్చాయి జాయింట్గా. చూడండి, ఇప్పుడు ఆ స్ట్రైట్గా ఉన్న పీస్ని మనకి మిడిల్ పీసు సైడ్స్ క్రాస్ ఉంది కదా, ఆ క్రాస్కి ఆ స్ట్రైట్ పీస్ని జాయింట్ చేయాలి. ఇక్కడ కూడా ఆ క్రాస్కి ఆ స్ట్రైట్ పీస్ని జాయింట్ చేయాలి. ఈ విధంగా మీకు చిన్న పీసులుగా అయితే అర్థమవుతుంది. క్లాత్ పెద్దదిగా ఉంటుంది కదా మిషన్ మీద, అర్థం కాదనే దానికోసం నేను ఇలాగ పేపర్ కటింగ్తో చూపిస్తున్నాను. అర్థం చేసుకోండి. టైం వేస్ట్ అనుకోవద్దు. కొంచెం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేస్తే అర్థం కాదు కదా. ఇప్పుడు అవి రెండు, ఆ 3 పీసులు ఈ 3 పీసులు సపరేట్గా జాయింట్ చేసుకొని అవి 3 కలిపి జాయింట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు క్లాత్ చూద్దాము. చూడండి, అంచులు అటువైపు వచ్చేటట్లు చూడండి, అట్లా పరుచుకున్నాను కదా. ఇప్పుడు 2 మీటర్ల క్లాత్ని ఇలాగ వేసుకోవాలి. ఒకవేళ ఇంతకంటే లెంత్ ఎక్కువ, ఇంకా లూజ్ కావాలనుకున్న వాళ్ళు, ఇంకా లూజ్ కొంచెం లావు ఉంటారు కదా, వాళ్ళు 2.5 మీటర్ తీసుకోండి క్లాత్ని. 39 నాకు పొడవు కావాల్సింది. ఇప్పుడు ఏంటంటే నాకు అక్కడ 40 ఉంది క్లాత్ కాబట్టి, ఇదేంటంటే 36 అట్లా లెంత్ సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను మడత పెట్టాను కదా, అక్కడ నడుం బెల్ట్కి తీసేసుకోవచ్చు కటింగు. నేను అలా సరిపోదు కాబట్టి లెంత్ నాకు సరిపోదు. ఇప్పుడు చూడండి, నేను మామూలుగా మనకి అంచు వైపు ఉంటుంది కదా, అర్థమవుతుందా? అంచుని ఇలాగా మామూలుగా 2 మీటర్స్ క్లాత్ని ఇలాగ పరిచేసి 4 మడతల్లో ఉంది. ఇప్పుడు ఇది 1/2 మీటర్గా కనబడుతుంది మనకి. ఇక్కడ నేను వచ్చేసి 3.5 ఇంచి తీసేస్తున్నాను నడుం బెల్ట్ కోసం. కట్ చేసేసాను. ఇప్పుడు మిగిలిన దాన్ని మనం ఆ ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, ఆ నిలువుకున్న దాన్ని అట్లా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. నిలువు పొడవుకు మొత్తానికి అట్లా చేసుకొని ఇప్పుడు ఇంతకుముందు మడిచినట్టు మీటర్ సైజుకి మడిచాను. ఓకేనా? 2 మీటర్స్ క్లాత్ని చూడండి, డబుల్ జాయింట్ మన వైపు వచ్చింది కదా, అట్లా పరిచేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది కదా మనకి, లెంత్ ఒకసారి చూసుకుందాము. 39 ఉంది లెంతు. ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను, అంటే నా సైజుకి. అది 48 నడుము, 40 నడుము 8 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట. దానికి 6 ఇంచెస్ వచ్చింది. ఖర్చులతో కూడా దానిలోనే సరిపోతుంది. ఆ కింద అటువైపు నుంచి ఇటువైపు ఏమో మన వైపు నుంచి మార్కింగ్ చేసుకొని, ఆ మార్కింగ్లు రెండింటిని కలిపేటట్టు టేప్ పెట్టుకొని మార్కింగ్ చేసేసుకున్నాము. తర్వాత ఆ మార్కింగ్ మీదే కటింగ్ చేసేయాలి. పేపర్లో చూపెట్టాను కదా, అలాగా కట్ చేసేసుకుందాము.
లెంత్ ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు, కొంచెం లూజ్గా ఉన్న వాళ్ళు మర్చిపోకుండా 2.25 మీటర్ తెచ్చుకోండి. అక్కడ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ తీసేయాలి కదా, ఆ జాయింట్ తీసేయాలి. ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం. ఇప్పుడు అవి 4 పీసులు వస్తాయి, ఇవి 2 పీసులు. చూడండి, మిడిల్ పీసు పెద్దగా వచ్చింది కదా, ఒక పీస్ని అట్లా పెట్టి చూపిస్తాను. చూడండి, 2 పీసులు ఒకదానికి, 2 పీసులు దీనికి. అర్థమైందా? ఇప్పుడు 6 పీసులు వచ్చేస్తున్నాయి కదా. అది స్ట్రైట్ పీస్ అన్నమాట. ఈ పక్క జాయిన్ చేయడానికి 2 పీసులు ఉన్నాయి అక్కడ. ఒక పీస్ ఏమో ఇటువైపు, మరొక పీస్ ఏమో అటువైపు. చూడండి, ఎట్లయితే పరుచుకున్నామో అదేలాగా మిషన్ మీద కుట్టేయాలి అలాగా. సరేనా? ఇప్పుడు కుట్టేది చూపిస్తాను. చూడండి, అలాగ జాయిన్ చేసుకోవాలి. మీకు అర్థం కావడం కోసం నేను వైట్ థ్రెడ్తో కుడుతున్నాను. పైన వైట్ థ్రెడ్, కింద బాబిన్ కేసులో మాత్రం బ్లూ కలర్ థ్రెడ్డే పెట్టాను. ఫస్ట్ రబ్ చేసుకోవాలి కంపల్సరీ. 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ పెట్టుకోండి ఖర్చులు. 1/4 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టండి. కింద పీసు మీకు కనబడుతూ ఉండేటట్లు కొంచెం జర పెట్టుకొని చూసుకుంటూ కుట్టుకోండి. కిందది లోపలికి వెళ్ళిపోతుంది, దాన్ని చూసుకుంటూ కుట్టండి. ఇది అయిపోయింది. సెకండ్ పీసు అటు సైడు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపే అండి బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ అవుతుంది. నేను ఇది ఎడమ చేయి వాటంగా ఉంది నాకు, కానీ మీకు అర్థమవుతుందని ఆ పీస్ని ఇట్లనే కుడుతున్నాను. అందులో బ్లూ కలర్ కదా, ఇట్లా మడిచినప్పుడు ఎక్కడ ఏం జాయింట్ చేస్తుందో అర్థం కాదు, అందుకని ఇలానే చెప్తున్నాను. అంటే 2 పీసులు, ఇది ఇటువైపు పెట్టుకున్నాం, అది అటువైపు పెట్టుకున్నాం పెద్ద పీస్కి. అర్థమవుతుంది కదా? అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వివరంగా చెప్తాను. అది కూడా జాయింట్ చేయడం పూర్తి అయిపోయింది. కింద మాత్రం కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి, దానికి భయపడద్దు. కంపల్సరీ దీనికి ఒకటి స్ట్రైట్ పీసు, ఒకటి క్రాస్ పీస్ జాయింట్ చేస్తున్నాం కదా, దేన్ని సాగదీయద్దు, లాగద్దు. ఎట్లా ఉన్నిందో అట్లనే కుట్టేసేయండి. క్రాస్ పీసు లాగితే కనుక సాగద్దు. ఇది ఖర్చులు ఇటువైపు పెట్టి పై కుట్టు కూడా వేసుకోవచ్చు. అది సెకండ్ పీస్ని కుడుతున్నాను నేను. సెకండ్ మిడిల్ పీస్కి అటు ఇటు 2 పీసులు జాయింట్ చేస్తున్నాం కదా, అది జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నా వాటం వచ్చి ఇట్లా. ఇంతకుముందు మీకు పైన పీస్ పెట్టి కుట్టాను కదా, ఇది మాత్రం మామూలుగానే కుట్టేస్తున్నాను. అయిపోయింది. పై కుట్టేస్తున్నాను నేను. మనం కుట్టుకునేది కాబట్టి ఇంట్లో మన లంగాలు మనమే కుట్టుకుంటాం కనుక మనం పై కుట్టేసుకుంటే కనుక మనకి లంగా గట్టిగా ఉంటుంది, కుట్లు అవి ఊడవు మధ్యలో. చూడండి, 2 కుట్లు కనబడుతున్నాయి కదా, అందుకే వైట్ థ్రెడ్ వేసాను మీకు కనబడాలని. 2 కుట్లు ఇక్కడ కూడా, దానికి కూడా 2 కుట్లు వేసేసాను. అన్నిటికీ నేను డబల్ స్టిచ్ చేశాను పై కుట్టు. ఇప్పుడు ఆ 2 పీసులు మనం ఈ 3 ఉన్నాయి కదా, అవి రెండింటిని జాయింట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు స్టార్టింగ్ కంపల్సరీ రబ్ చేయండి. ఆ జాయింటింగ్ అయిపోయింది. తర్వాత ఒకసారి అవి 2 ఒకసారి ఫోల్డ్ చేసుకొని, నాడ ఓపెన్కి ఉంది కదా, అక్కడ అదే ఒక జానడంత దూరం నుంచి డబల్ ఫోల్డ్ స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు ఏమో కింద నుంచి వస్తుంది మనకు వాటం, ఒకవైపు ఏమో పైన నుంచి వస్తుంది.
అట్లా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. అదే బెల్ట్ ఓపెన్కి బెల్ట్ దగ్గర కుట్టాలి కదా, దానికోసం. అయిపోయింది. ఇప్పుడు అంతా ఫోల్డ్ చేసుకొని 4 మడతలుగా వేసేసుకొని లంగాని చూడండి, ఆ అంచులు పట్టుకున్నాం కదా జాయింట్ చేసి, మనం ఇప్పుడు అంచులు కుట్టుకున్నవి కింద భాగం అన్నమాట. ఇది లంగాకి కింద భాగం ఫ్లోర్ దగ్గర, ఫ్లోర్ లెంత్ అక్కడ నీట్గా 4 మడతలు వేసుకొని పైన నీట్గా వేసుకున్నామంటే కనుక కింద హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కనుక తేలిపోతాయి. అవి మనం ఫినిషింగ్ టచ్ ఇచ్చుకోవాలి. చూడండి హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, ఇంకా కూడా కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి. ఎందుకంటే ఇది ఎక్కువ నేను సైడ్ కట్ చేసేసాను కదా అంచు దగ్గర నాడా బెల్ట్ కోసం. ఆ నాడా బెల్ట్ కోసం కట్ చేయకుండా ఉంటే కనుక కింద వెడల్పు ఇంకా ఎక్కువ వస్తుంది, అప్పుడు ఇంకా క్రాస్ ఎక్కువ వస్తుంది తేడా. అదంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇది నాడా కుట్టాను. మనకి ఆ బెల్ట్కు క్లాత్కు పోను, మిగిలింది నాడా వస్తుంది. ఇప్పుడు చూడండి ఒకవైపు అంచు మలిచ్చి కుట్టేసాను సన్నగా. ఇది లోపల భాగం కదా, ఆ లోపల భాగాన మనం ఈ పీస్ కూడా లోపల వైపు పెట్టి కుట్టాలి. లోపల వైపు, లోపల పైన అనేది అర్థం చేసుకోండి. కొంచెం లోపల అంటే ఖర్చులు అవి వెళ్ళి ఉంటాయి కదా, అది లోపల వైపు అంటే. ఫినిషింగ్ నీట్గా ఉండేది పై భాగం, అక్కడ జాయింట్ చేసుకోవాలి. కొంచెం రబ్ చేసుకొని అది మొత్తం జాయింట్ చేసుకుంటూ వచ్చేద్దాము. కింద వైపు నుంచి జాయింట్ చేస్తేనే, అదే లోపల వైపు నుంచి జాయింట్ చేస్తేనే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. పైకి బెల్ట్ని ఇలా మడిచి కుడతాం కదా పైకి, అప్పుడు మనం చూసుకుంటూ కుడతాం కాబట్టి నీట్గా కుట్టుబడుతుంది. పైన జాయింట్ చేసి లోపల వైపు మడిచి కుట్టామంటే కనుక పైన నీట్గా రాదు కుట్టు. ఇది ఆల్రెడీ కుట్టిన వాళ్ళకైతే అనుభవం అయి ఉంటుంది. జాగ్రత్తగా అవి రెండు పెట్టుకొని చూసుకుంటూ కుట్టుకోవాలి. కిందది లోపలికి వెళ్ళిపోతుంది, జాగ్రత్త అది పెట్టుకుంటూ కుట్టుకోండి. ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది కదా, ఇది ఎక్స్ట్రా పీస్ వచ్చింది, రబ్ చేసి తీసేసేయాలి. తర్వాత ఆ ఎక్స్ట్రా పీస్ వచ్చిన దాన్ని కొంచెం మనం అంచు మళ్ళించి కుట్టుకుందాం. దానికి కావాల్సినంత ఉంచుకొని మిగిలింది కట్ చేసి తీసేద్దాం. తర్వాత దీన్ని డబల్ ఫోల్డ్ వేసి కుట్టేద్దాం. 2 సార్లుగా మడిచి కుట్టేయాలి. చూడండి ప్రతి దగ్గర రబ్ చేస్తున్నాను. అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇట్లా పైకి మడిచి కుట్టేద్దాం. ఈ మడిచి కుట్టేటప్పుడు నాడా ముందే కుట్టేసాను కదా, నేను పెట్టడం మర్చిపోయాను, అందుకే నేను ముందు నాడా కుట్టాను. ఇది పై భాగం, ఆ టిక్ చేసిన మార్క్ పై భాగం అన్నట్లు చేశాను నేను. అక్కడ ఏంటంటే అక్కడ నాడా పెట్టేసి కుట్టేస్తాను అనమాట. ఆ నాడా లోపల పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయచ్చు, మనం ఎక్కిచ్చే పని లేకుండా ఉంటుంది. అక్కడ చూడండి లోపల వైట్ దారం కనబడుతుంది కదా మనకి, అది ఇంతకుముందు జాయింట్ చేసింది అనమాట. ఇప్పుడు బెల్ట్ని జాయింట్ చేసింది, అది కనబడకుండా దానికంటే కొంచెం ఇంకా ఎక్స్ట్రాగా పైకి పెట్టుకొని కుట్టేస్తే కనుక గలీజ్గా కనబడకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. అక్కడ అంచు ఉంది కాబట్టి నేను అట్లాగే కుట్టేస్తున్నాను. మీకు అంచు లేనప్పుడు అంటే కింద పక్కన తీసుకుంటాం కదా, అట్లాంటప్పుడు అంచు ఉండదు కనుక మనకి కొంచెం ఒకసారి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. దీన్ని గట్టిగా లాగొద్దు, క్రాస్ వస్తుంది. ఎక్కడిదక్కడ అణిచేయాలి, ఎక్కడిదక్కడ అణిచేయాలి. ఎక్కడైనా కొంచెం ఎక్కువ వస్తుందంటే అక్కడే కొంచెం అది అలాగా ఫోల్డ్ చేసుకోండి, కొంచెం మడత పెట్టుకోండి, లైట్గా సరిపోతుంది. అంతేకాని ఆ మడత పెట్టకుండా లాగారనుకోండి అట్లా మొత్తం అట్లాగే క్రాస్ వచ్చేస్తుంది. ఎక్కడిదక్కడ అణిచేయాలి దాన్ని. అంతా స్ట్రైట్ పీసే కాబట్టి ఇది ఎక్కువ రాదు. ఇప్పుడు చూడండి ఆ ఎడ్జ్లో వస్తుంది కాబట్టి కుట్టు ఫినిషింగ్ మనకి నీట్గా ఉంటుంది. ఆ ఫినిషింగ్ రావాలండి, మెయిన్ ఫినిషింగ్ నీట్గా రావాలి. వీటిల్లోనే ఈ చిన్నవి కుట్టడంలోనే నేను ఎందుకంటే ముందు ఇవన్నీ చూపిస్తున్నానంటే ఆ స్టిచెస్ అవన్నీ వేయడం, ఫినిషింగ్ ఇక్కడ నీట్గా వచ్చింది అనుకోండి, ఇవన్నీ కుట్టడం వల్ల బ్లౌజ్కి వచ్చేసరికి కుట్లలో మీరు కరెక్ట్గా సెట్ అయిపోతారనమాట. అప్పుడు
మీరు కుట్లు నేర్చుకోవడమే బ్లౌజ్లో నేర్చుకున్నారనుకోండి, నాకు రావట్లేదే, బాగా రావట్లేదే, బ్లౌజే బాగా రాలేదు అనుకుంటారు. బ్లౌజ్ కదా రావడం, ముందు కుట్లు వేయడం చక్కగా రావాలి. ఫినిషింగ్ అయిపోయింది అక్కడ వరకు. నాడ ఎక్కిచ్చేసాను. ఇప్పుడు నాడ మనకి కొన్నిసార్లు బందు ఊడొచ్చేస్తూ ఉంటుంది కదా, నేను ఇంతకుముందు చెప్పాను కదా, అది నాడ అలా పెట్టి ఇట్లా కుట్టుకుంటూ వచ్చేస్తాను అనమాట. మామూలుగా బెల్ట్ అయితే అలా చేస్తుండొచ్చు, నేను అది మర్చిపోయాను. తర్వాత పిన్ పెట్టి ఎక్కిచ్చేసాను. ఇప్పుడు చూడండి, ఆ నాడ ఊడిపోకుండా ఉండాలంటే మధ్యలో వచ్చి కరెక్ట్గా సెంటర్లో అట్లా రఫ్ చేసి తీసేయాలి. ఆ దారం ఉండడం వల్ల మనకి నాడ ఎప్పటికీ బయటికి ఊడి వచ్చేదన్నమాట. ఆ ప్రాబ్లం ఉండదు. ఒక్కోసారి గబక్కున ఒక దగ్గర పట్టుకొని లాగడం వల్ల ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు ఆ నిలువు కుట్లు 2 జాయింట్ చేసేసేయాలి. జాయింట్ చేసేస్తే మనకి నా లంగా రౌండ్ అంతా ఫినిష్ అయిపోతుంది అక్కడ వరకు. మళ్ళీ కింద బెల్ట్ ఉంది, కింద పట్టి కుట్టద్దు, అక్కడ కొంచెం రబ్ చేసి ఒక 6 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ గ్యాప్ పెట్టుకోండి పైన. అదంతా కుట్టుకొచ్చేసేయాలి కింద వరకు. మిషన్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఆ వేళ్ళు పెట్టుకోవడం. ఆ దగ్గరికి వెళ్ళాయంటే నీడలు ఎక్కేస్తుంది. ఇదంతా జాయింట్ చేసేసిన తర్వాత దీనికి కూడా మీరు 2వ కుట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి లెంత్ చూసుకుందాము. నేను 39 కావాలన్నాను కదా, 39 లెంత్. ఇప్పుడు 40 పైనే వచ్చింది, 41 వరకు వచ్చింది. చూడండి, 2 ఇంచెస్ పైనే ఉంది కదా. దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి క్రాస్ వస్తుందని నాకు ఫ్రెండ్ చెప్పింది. క్రాస్ రాకుండా ఉండాలంటే ఏ కుట్టుకు ఆ కుట్టు అక్కడే జాయింట్ అయిపోవాలి. ఇప్పుడు మనం ఆ ఫోల్డ్ చేస్తున్నాం కదా, ఆ కుట్టుకి ఆ కుట్టే, ఆ కింద కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గరికి జాయింట్ అయిపోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కింద క్రాసు వెళ్ళే కొద్ది వెడల్పు ఉంటుంది కదా, ఆ వెడల్పునంతా అక్కడే అణిచేయాలి. ఈ కుట్టు చూడండి, ఈ కుట్టు వరకే అది వచ్చేయాలి. మిగతా ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, అలా ఫోల్డ్ పెట్టాలి ఎక్కడిదక్కడే. మనం అట్లా చక్కగా కుట్టుకుంటే వెళ్ళిపోయాం అనుకోండి, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎక్కువ క్రాస్ వచ్చేస్తుంది. దాన్ని ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. అది ఇప్పుడు మిడిల్ పీస్ వస్తుంది కదా మనకి, ముందు సన్న పీస్ వెళ్ళింది, తర్వాత మిడిల్ పెద్ద పీస్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి మీరు లెంత్ ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా డౌట్ వస్తే. అంటే మనం ఎక్కువ పెడుతున్నాం చూడండి, 39 కంటే ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని కొంచెం ఇట్లా మడతలోకి తీసేసుకోవాలి. 39 వచ్చేటట్టు చూసుకుందాం. ప్లస్ వచ్చేసి ఆ ఎక్స్ట్రా వచ్చిందని కొంచెం ఫోల్డ్ చేసుకోండి కొంచెం. ఇక్కడ వచ్చేసి మనం అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో బెల్ట్ని చూసుకోండి. ప్రతిసారి ఆ పొడవంతా చూసుకోవాలంటే కష్టం కదా. బెల్ట్ ఎంత వెడల్పు ఉంది, 1.5 కంటే కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట. 1.5 ఒక లైన్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. 1.5 ఒక లైన్ వచ్చింది నాకు ఎక్స్ట్రా, అంతే పెట్టుకున్నాం ప్రతి దగ్గరలో. 1.5 ఒక లైను కంపల్సరీ అంతే పెట్టుకొని ఆ బెల్ట్ కుట్టుకుందాము. కొంచెం ఓ 1/4 ఇంచు మడచాలి కదా, కింద పీసులు కదా, అది కొంచెం మడిచి తర్వాత పెద్ద బెల్ట్ మార్చాలి. 1/4 ఇంచు ఫస్ట్ కొంచెం మడిచి మళ్ళీ 1.5 ఒక లైను అంత మార్చాలి. ఇప్పుడు ఆ 2వ కుట్టు వచ్చింది కదా, దానికి ఆ కుట్టు దగ్గర పట్టేసుకొని మనం మిగిలిన దాన్ని ఆ మధ్యలో ఫోల్డ్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి క్రాస్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నాకు చూసుకోకుండా కుట్టడం వల్ల కింద క్లాత్ పడిపోయింది. కొంచెమే కాబట్టి సరిపోయింది, ఎక్కువ అంటే మళ్ళీ కంపల్సరీ ఇప్పాల్సి వచ్చేది కదా మనకి. ఆ జాగ్రత్త చూసుకోండి. ఆ తప్పు కూడా నేను మీకు చేసి చూపించాను. వచ్చేసిన తప్పు కానీ తీసేయకుండా మీకు మళ్ళీ మీరు తప్పు చేయకుండా ఉండాలంటే ఇట్లాంటివి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఆ కుట్టు వరకు ఉంచేసుకొని మిగిలింది అక్కడ చిన్న పీసే కాబట్టి అది ఎక్కువ క్రాస్ రాలేదు, పెద్ద అక్కడ ఫోల్డింగ్ పెట్టాల్సిన అవసరం రాలేదు. ప్రతి దగ్గర మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి ఆ బెల్ట్ వెడల్పు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనం మధ్యలో ఏదైనా సన్నగా పెట్టేసి
మళ్ళీ మనం స్టార్టింగ్ ప్లేస్కి వెళ్ళిపోయినాం అనుకోండి, అక్కడికి వచ్చేసరికి అది ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉందంటే అక్కడ అడ్జస్ట్ చేయడం కష్టం. మళ్ళీ నేను అందుకే మధ్య మధ్యలో చెక్ చేస్తున్నాను. పెట్టేసి చూడండి, మళ్ళీ ఆ కుట్టు దగ్గరకు వచ్చేసరికి కొంచెం అది ఎక్స్ట్రా వచ్చింది, ఫోల్డ్ చేశాను అక్కడ. అలాగా ఎక్కడదక్కడ ఏ పీస్కి ఆ పీసే అక్కడికే ఫినిష్ చేసేసేయాలి. ఆ పీస్ నుంచి పక్క పీస్కి వెళ్ళకూడదు ఆ కుట్టు. చూడండి అట్లా క్రాస్ ఆ విధంగా క్రాస్లో వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఫోల్డింగ్స్ పెట్టేయాలి. ఇట్లాంటివన్నీ జాయింట్లు చేసేది అంతే కదా అనుకుంటారు. ఇట్లాంటివి తెలియదు కదా, ప్రతి ఒక్క దానిలో పాయింట్ ఉంది. కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. కొంతమంది నాకు ఫోన్ చేసి ఇట్లా ఉంది అని అడిగితే, అంటే పూర్తిగా చూస్తే కదా అర్థమవుతుంది. డౌటు నాకు ఇది రాలేదు అంటే మీరు చూడండి పూర్తిగా అని చెప్తున్నాను. పూర్తిగా చూడండి. ఇవన్నీ చిన్న చిన్నవి అనుకొని వదిలేస్తారు. లాస్ట్కి వచ్చేసరికి ఓపిక ఉండదు వీడియో చూడడానికి. వదిలేస్తే ఇవన్నీ రావు. ఇప్పుడు చూడండి లాస్ట్కి వచ్చేసింది కదా, లాస్ట్కి వచ్చేసరికి కొంచెం లూజ్ వచ్చింది. ఆ లూజ్ వచ్చిన దాన్ని కూడా కొంచెం కింద దాన్ని కూడా గట్టిగా లాగాలి. కింద దాన్ని కొంచెం లంగాన్ని కొంచెం అట్లా లాగి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఫోల్డ్ చేసేయచ్చు, లేదు నీట్గా చక్కగా పట్టుకునేస్తే కనుక అడ్జస్ట్ అయిపోతుంది. అది అయిపోయింది. కటింగ్ అప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఆ బెల్ట్ క్లాత్ అది అనేది 1.5 కాకపోతే 2.5 తీసుకోండి. చూడండి లంగా అంతా ఫినిషింగ్ ఇలా వచ్చేసింది. అది ఐరన్ చేయలేదు కదా, ఫోల్డింగ్స్ లాగా ఉంది. ఓకే అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.